అందరికీ నమస్కారం. నన్ను నిన్న మొన్న ఎవరు అడిగారండి, హుషారు పిట్టల సినిమాకి సంబంధించి ఒకసారి చూసి రివ్యూ చెప్పండి అన్నట్టు. వాస్తవానికి ఏమాట కామాట నేను రిలీజ్ రోజు సినిమా చూశాను. కానీ ఒక 4 రోజులు అయిన తర్వాత ఇద్దాం అని చెప్పేసాగి. ఎందుకంటే ఏషియన్ సురేష్ ఫిలిమ్స్ వాళ్ళు, ఏషియన్ గగన్ నారంగ్, సునీల్ నారంగ్ ఎవరు ఉంటారు వాళ్ళ తమ్ములు. నేను గతంలో కోంపల్లి సినీ ప్లానెట్కి బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. అప్పుడు నాకు వాళ్ళు పరిచయం. అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్లో పనిచేశాను. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు కలగలిసి థియేటర్లు కానీ డిస్ట్రిబ్యూషన్ అన్నీ చేస్తారు. వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకున్నారంటే దాని మీద ఎంతో నమ్మకం ఉంటే తీసుకుంటారు. సో హుషారు పిట్టల సినిమా మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా వీళ్ళే. దాని దగ్గర నాకు అనిపించింది, నో డౌట్ సినిమా సూపర్ డబ్ హిట్ అండ్ మరి సినిమాలో పెద్ద కంటెంట్ ఉందిరా. సినిమా చూశాను. క్లైమాక్స్ వచ్చి ఒక పావు గంట అరగంట ఉంటుంది. అది తప్ప మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు బ్లూ ఫిల్మ్ అంతే. మరి చైల్డ్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు కానీ, సెన్సార్ బోర్డు వాళ్ళు కానీ అసలు ఈ సినిమాకి ఎలా సర్టిఫై చేశారో, ఎలా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. పుష్పవతి అనేటువంటి ఒక అమ్మాయి, స్కూల్కి వెళ్ళే అమ్మాయి, వీడు కాలేజీకి వెళ్ళే అబ్బాయి, ఇంటర్మీడియట్. వాళ్ళిద్దరి మధ్య లవ్ అంటూ ఈ చిన్నపిల్ల తన చిన్నప్పుడు వేరే ఒక పెద్ద అమ్మాయి చేసినవన్నీ గమనించి మనం కూడా రేపు పెద్ద అయితే ఇలాగే చేయాలి కదా, అలా చేస్తే నా లైఫ్లో మజా ఉంటుంది నా పిల్ల అనుకొని అలా వేరే వాళ్ళని అడుగుతూ వాళ్ళు తిడుతున్నా కానీ అలాగే చేయాలనుకుంటూ ఈలోపు ఊర్లో ఉన్న పనికి మాలిన మంద ఈ స్మార్ట్ ఫోన్లు బ్లూ ఫిల్మ్ చూసుకుంటూ మిగతా కుర్రలను కూడా చెడగొట్టాలి కొంతమంది ఉంటారు, రారా ఎంజాయ్ చేయరని. వీడు చదువు అనుకుంటూ ఉంటాడు, స్కూల్ ఫస్ట్ 10th క్లాస్. బట్ ఆ తర్వాత ఇంటర్మీడియట్లో వీడిని చెడగొట్టాలి అనుకుంటూ ఒకడు ఉంటాడు. చివరికి వాడిని ఆ బ్లూ ఫిల్మ్ దానిలో చూడటం కోసం లాగేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే వాడి చెల్లినే వీడు ప్రేమిస్తాడు. అది ప్రేమ కాదు, ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్. ఆ తర్వాత ఆ పిల్లలు హుషారు పిట్టలంటూ పసిపిల్లల చేత కండోములు, వయాగ్రా అండ్ ఇంట్లో కలుసుకోవటం, బిల్డింగ్ మీద కలుసుకోవటం చెప్పుకుంటూ పోతే ఘోరం అసలు. ఈ సినిమా దయచేసి పిల్లలు చూడొద్దు, పెద్దలు చూడండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు నిద్రపోతున్నారు అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ముందే సెక్సువల్ కలుస్తున్నారు. పిల్లలు నిద్రపోతారు అనుకుంటారు, బట్ వాళ్ళు గమనిస్తున్నారు. అది గమనించి ఈ కాల పిల్లలు వాళ్ళ తోటి పిల్లలతో చేస్తున్నారు. అలా ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో కొన్ని కేసులు మనం చూసాం. వాళ్ళ అమ్మా నాన్న చేసేది చూసో, ఈ బ్లూ ఫిల్మ్లు చూసో వీళ్ళు వెళ్ళి వాళ్ళ తోటి పిల్లలతో అలాగే చేస్తున్నారు. దానివల్ల కేసులు అవుతాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2023లో అప్రాక్సిమేట్లీ 31,300 కేసులు నమోదైతే పిల్లల మీద. 2024కి వచ్చేసరికి అది కాస్త 35,000 నమోదైంది. అంటే అప్రాక్సిమేట్లీ 3,000 కేసులు కదా పెరిగిపోయింది పిల్లల మీద. దరిద్రం ఏంటంటే ఈ కేసులు ఫైల్ అవుతున్న దానిలో బాధితులుగా ఉన్న వాళ్ళల్లో 180,000 మంది పిల్లలే ఉంటున్నారు బాధితులుగా. ఈవెన్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ కొన్ని కేసులు బయటికి రావట్లేదు. నమోదవుతున్న కేసులలో కూడా పిల్లల మీద నమోదవుతున్న కేసులు కొన్ని, దానివల్ల బాధితులు విక్టిమ్స్ కూడా పిల్లలే ఉంటూ ఉన్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఇలా చెప్తూ పోతే ఎంత ఘోరం అంటే ఇటువంటి సినిమాలు తీసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ సినిమాలో మీరు చివరిలో మెసేజ్ ఇచ్చారు, పిల్లల ముందు అమ్మ నాన్న అలా కలుసుకోవద్దు, పిల్లలు ఉండంగా వాళ్ళు నిద్రపోతున్నా కానీ మీరు సెక్సువల్గా కలవద్దు. ఎస్, అగ్రీ. తర్వాత చిన్న వయసులో వాళ్ళు వీళ్ళు చెడగొడటం కోసం అది ఎంజాయ్మెంట్ అన్నట్టుగా అంటూ ఉంటారు. బట్ దానివల్ల చెడిపోయేది, నాశనమేది మీరు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసు. బట్ మిమ్మల్ని పిల్లల్ని రెచ్చగొడుతూ సరదాగా అన్నట్టు పట్టుకెళ్తారు. బట్ మీరు అది నిజమని అనుకుంటూ ఉంటే మీరు చెడిపోతారు. అలా చిన్న వయసులోనే స్కూల్ చదువుకునేటప్పుడే వీళ్ళు కలవటం, ఆ పాపకు ప్రెగ్నెన్సీ రావటం, ఆ తర్వాత అబార్షన్ అయిపోయేది. వాడినేమో జువైనల్ హోమ్కి తరలిచ్చేస్తారు. ఎందుకు? పోక్సో కేసు కదా, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ కదా. చిన్నపిల్లని వాడు రేప్ చేసినట్టే కదా ఓ రకంగా. ఆ పిల్ల కడుపు వచ్చిందంటే, తీరా ఆ పిల్ల వయసుకి లోపల గర్భం నిలవక ఏకంగా గర్భసంచి మొత్తం తీసేయాల్సి వచ్చింది. ఇక వీడు అయిపోయింది జువైనల్ హోమ్లో, నీకు చదువులేదు, ఏం లేదు, ఓ రకం జైలు అన్నాడు. ఇక ఈ పిల్లకి వేరే పెళ్లి చేద్దామని అనుకుంటారు. లేదు చదువుకుంటా తప్పు చేయను మొత్తుకునిద్ది అనమాట. చివరికి లేదు ఇక పెళ్లి చేయాల్సిందని చెప్పేసి డిసైడ్ అవుతారు, పెళ్లి చేస్తారు. ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? అవతల పిల్లలు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఈ పిల్ల గురించి మొత్తం తెలుసు కాబట్టి
ఆయనకు తోడు కావాలి, ఆయన భార్య చనిపోయింది, ఇంకో తోడు కావాలి, ఇక ఆమె పిల్లలు పుట్టొద్దు, దాన్ని నా పిల్లలు ఆమె చూసుకునిద్ది అన్నట్టు. అంటే పని మనిషి. అలా ఆ అమ్మాయి జీవితం ఎండ్ అయిపోయింది. ఇక ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు చూస్తానే కొంతమందికి బాగుంటాయి, కొంతమందికి వచ్చేసి పొరలో పెట్టేవాళ్ళు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ ఊళ్ళలో అలా ఉందో లేదో తెలియదు, నేను సిటీలో హైదరాబాద్లో కాబట్టి. బట్ ఊళ్ళలో ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లల్ని చెడగొట్టకండి, వీలైతే పిల్లలు నాకు మంచి మాటలు చెప్పండి. నా చిన్నప్పుడు ఊళ్ళో 12 మంది ఉండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు ఆడాడు తగిలేవాళ్ళు. బట్ మ్యాక్సిమం మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, పొడుపు కథలు చెప్పే ఉండేవాళ్ళు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు, లెక్కల్లో డిఫరెంట్ లెక్కలు ఉండేవన్నమాట. ఏమంటారు, రీజనింగ్ రిలేటెడ్ అవి అడిగి ఉండేవాళ్ళు ఉంటారు. చెప్పేది ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. పనికి మన సంత సెక్సువల్గా మాట్లాడే కబుర్లు చెదరా. ఒకసారి 2 సార్లు ఓకే, బట్ ఆ ట్రాన్స్లోకి వెళ్ళి వెళ్ళిపోతారు. మన కొద్ది బ్యాచ్ అనుకుంటే దూరంగా వెళ్ళిపోతాం. సో మీ పిల్లలకి చెప్పండి ఏది మంచి ఏది చెడు ఎలా ఏంటని. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా క్లైమాక్స్లో ఆమెమో పెళ్లి చేసుకొని హ్యాపీగా అనను కానీ ఇక భర్తతో, ఆ భర్తకు ముందు భార్యతో పుట్టిన పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు గెట్ టుగెదర్ ఉన్నప్పుడు అసలు నేను రాలేను, నేను ముఖం చూపించలేనండి, నువ్వు రా అని వాళ్ళంతా ఫోర్స్ చేస్తే దగ్గరుండి వాళ్ళ భర్తే తీసుకెళ్తాడు, అతనికి అంతా తెలుసు కాబట్టి. ఇక ఈ జువైనల్ హోమ్కి వెళ్ళినాడు కదా 10th క్లాస్ టాపర్, ఇంటర్మీడియట్లో ఈ పిల్ల తిట్టున్నాడు కదా, వాడు జువైనల్ హోమ్ నుంచి రిలీజ్ అవుతాడు. బట్ ఏం చేస్తాడు, వాళ్ళని గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, అదే గొర్రెలు ఇప్పుడు వీడి కాస్తూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ బాగా చూపించారు. ఊళ్ళల్లో కొంతమంది ఇలాగే ఉంటారు, కొడుకు ఏం చేసినా కరెక్ట్ అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అలా వాడు ఫోన్లో చెత్రాలు చూస్తున్నా, అండ్ ఇంటికి ఏవో ఆర్డర్లు వస్తూ ఉన్నా, చదువుకు సంబంధించిన అనుకుంటూ ఉంటారు. వాళ్ళని ఒకసారి చెక్ చేయబోతే కూడా లేదే పిల్లడు నువ్వెందుకు చెక్ చేస్తాడు, చెక్ చేయకుండా ఎందుకుంటాయి, చెక్ చేయాలి. పిల్లలకు వచ్చినవి డైలీ ఆర్డర్స్ ఏమైనా వస్తే చెక్ చేయకుండా ఎలా ఉంటారండి, చెక్ చేయండి. బట్ ఆమె అనేది నీ తెలియదు గొర్రెలు కాసుకోపో అనేది. సో అలా ఉండకండి. తండ్రిని పిల్లల ముందు తక్కువ చేయొద్దు, అలాగే అమ్మను కూడా పిల్లల ముందు తక్కువ చేయొద్దు. అమ్మా నాన్న వాళ్ళు ఆ గౌరవం కాపాడుకుంటూ ఉండండి. ఇక ఈ సినిమాలో ఇంకొక క్యారెక్టర్, ఈ హీరో క్యారెక్టర్కి హీరో కదా లీడ్ రోల్, ఆ పిల్లడి పేరు రవి అనుకుంటా, అమ్మాయి పేరు చిట్టి తల్లి చిట్టి. ఈ హీరో క్యారెక్టర్ లీడ్ రోల్ ఉన్నాడు కదా రవి, వాళ్ళకు తమ్ముడు ఉంటాడు చిన్నపిల్లడు స్కూలు. వాడు వీళ్ళ అన్న చేసే మొత్తం చూస్తాడు. వాళ్ళ అన్న ఫోన్లో బ్లూ ఫిల్మ్ చూట్టాలు అండ్ వేరే అమ్మాయి రిలేషన్స్లో ఉంటారు, ఇవన్నీ కూడా ఏకంగా బిఎఫ్ అని కూడా చూపిస్తాడు. ఏంటంటే అంటే చివరికి వాళ్ళ అమ్మా నాన్న చేసుకునేది ఇదేరా అన్నట్టుగా. అంటే అసలు అమ్మ బాబోయ్ ఎలా రా ఈ సినిమాలో చూపించారనిపించింది. బట్ తప్పదేమో, కొన్ని చోట్ల అర్థం కావాలంటే ఎలాగే చేయలేమని చెప్పేసి అనిపించింది. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న చేసేది, వాళ్ళ అన్నతో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అమ్మాయి చేసేది, వాళ్ళ అన్న మొబైల్లో ఉండేవి, ఇవన్నీ చూసేసి ఇంకేమనుకుంటాడు, ఇలా మనం కూడా చేయొచ్చేమో అని చెప్పేసి అనుకొని స్కూల్లో పిల్లలతో అలా చేస్తూ దొరికిపోతాడు. దాని టీచర్ చెప్పింది తప్పులు ఇలా చేయలేదంటే మరి మా నాన్న చేస్తున్నారు కదా, మా అన్న చేస్తున్నాడు కదా అని. అదే విషయం వచ్చి పేరెంట్స్ చెప్పేది. అప్పుడు తల్లి చెప్పలేక తండ్రికి చెప్పింది. అప్పుడు తండ్రి చెప్తాడు, అరే బిడ్డ చెట్టు ఉంది కదరా ముక్కరా, ఆ ముక్క పెద్ద అయ్యాక ఎప్పుడుకో కాయలు ఇచ్చింది కదా, అలా ఇప్పుడు మేము పెద్దోళ్ళమయ్యారా, అలా మేము ఏదో చేస్తున్నారా, నువ్వు కూడా ఒక పొజిషన్కి వస్తావు కదా, అప్పుడు పెళ్లి చేస్తారా నీకు, అప్పుడు అలా చేయాలి, ఇప్పుడు చేయకూడదురా అని చెప్తాడు. సో అంతిమంగా చాలా ప్రొఫెషనల్గా పద్ధతిగా నేను ఈ సినిమా గురించి నేను చెప్పాను. బట్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి, మీరు సినిమా తీయండి, బట్ ఆ సినిమా చూసి బాగుపడే వాళ్ళకన్నా చెడిపే వాళ్ళు ఎక్కువ ఉండేలాగా మాత్రం తీయకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, హుషారు పెట్టాలి సినిమా వచ్చినప్పుడు తల్లిదండ్రులు మీరు మాత్రం చూడండి, పిల్లలకు మాత్రం చూపకండి. మీరు ఈ సినిమా నుంచి మెసేజ్ ఏమైనా ఉంటే తెలుసుకొని పిల్లలకి చెప్పండి. లేదురా బాబు నువ్వు చెప్పావు కదా అనుకుంటారా, హ్యాపీగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమా అరౌండ్ 1 hour 55 minutes అంతా ఉండే, అందులో చెప్పా కదా 1.5 hour దాదాపు ఆల్మోస్ట్ సెమీ బ్లూ ఫిల్మ్ అన్నట్టు, అంతే. అంత ఘోరంగా ఉండేది సినిమా. లాస్ట్ 1 word, వీళ్ళని చివరికి ఎవరు పట్టుకుంటారు ఏంటంటే ఇంట్లో ముసలాయన ఉంటాడు. ఆ ముసలాయన కళ్ళు గప్పి వీళ్ళు ఛార్జర్ కోసం వచ్చాడు, అది కలుస్తుంటారు. బట్ ఆయనకు అర్థమైంది. దాన్ని ఆయన చెప్తాడు వాళ్ళ కొడుక్కి, అరే బిడ్డ జాగ్రత్తరా అని చెప్పేసి. ఆ తండ్రికి ఇంకొక అమ్మాయి కూడా చెప్పింది, లేచిపోయిన అమ్మాయి యొక్క చెల్లెలు వచ్చి చెప్పింది, ఈ పిల్లడు చిన్నప్పుడు చెడగొట్టిన పెద్ద ఉంది కదా వాళ్ళ చెల్లి వచ్చి చెప్పింది, బాబాయ్ చెల్లి జాగ్రత్త బాబాయ్ ఫోన్ తీసుకోబాబాయ్ అంటే, నా బిడ్డ గురించి నువ్వు చెప్తున్నావా అద్దరిద్దరు మన అంటాడు మాట్లాంటాడు. అదే విషయం తండ్రి చెప్తే, ఉంటే నా దగ్గర ఉండు, లేదంటే ఇంకో కొడుకుంటాడు ఆయన దగ్గర ఉండు, అంతే తప్ప నా బిడ్డ మీద నుంచి ఏమన్నది అంటాడు. అంటే ఆ బిడ్డ గురించి మన అనుకున్న మనుషులు చెప్పేస్తారు, వినేదిలో వాళ్ళు లేరు తల్లిదండ్రులు.
బట్ చివరికి ఆయనకి ప్రాక్టికల్గా చూపించేస్తాడు, వాళ్ళు లోపల ఉన్నప్పుడు బయట గడిపెట్టి. అది ఎలా ఊర్లో గొడవ అవ్వకుండా ఆ బిడ్డ తండ్రిని పిలిపిస్తాడు, అండ్ ఆ పిల్ల తండ్రి ఇంట్లోనే ఉంటాడు, ఇద్దరిని పిలిపించి మాట్లాడతారు. అది పెద్దరికం, అది సినిమాలో బాగా చూపించాడు. అండ్ ఆ పెద్ద మనిషి వల్ల ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటిది, ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇంట్లో మనతో పాటు తాత జేజీ లేదా అమ్మమ్మ తాత వీళ్ళు గనక ఉంటే అవునన్నా కాదని పిల్లలు బాగుంటారు, మనం రకరకాల పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నా వాళ్ళ బాధ్యత వీళ్ళు చూసుకుంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎథికల్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్, అన్నింటికి మించి పుస్తకాల్లో ఉన్నదే చదువు కాదు, బయట ప్రపంచంలో ఉండేది ఎంతో చదువుకోవాలి. అలా చెప్పి చెత్త చెదరం కాదు. ఈ సినిమాలో వాళ్ళు సెమీ బ్లూ ఫిల్మ్ అక్కడ మొత్తం ఇదే చూపిస్తారు. కండోమ్ ఎలా వాడాలి, వయాగ్రా టాబ్లెట్, అమ్మో పసిబిడ్డలకి ఎందుకంటే అసలు అవన్నీ దారుణం అసలు. అండ్ సోషల్ మీడియా అకౌంట్లు ఏంటి, ఫోన్లు స్మార్ట్ ఫోన్లో మునిగిపోవడం ఏంటి, పిల్లలకి అసలు ఎందుకు అవన్నీ. చాలా ప్రాక్టికల్గా చెప్పాను, ఫ్రోషన్గా చెప్పాను అనుకుంటూ ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఒకవేళ పిల్లలు చూసినా వాళ్ళకి పాజిటివ్గా అర్థమైందని అనుకుంటున్నా. రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ కళ మీద నిలబడిన తర్వాతే అప్పుడు పెళ్ళన్న ఆలోచన, ప్రేమన్న ఆలోచన రావాలి. మీన్ వైల్ చదువు, ఎదగాలి, గొప్పగా ఉండాలి. మనం నిజంగా ఏదైనా సాధిస్తున్నామంటే మన తల్లిదండ్రులకి ఒక నిజమైన చిరునవ్వుని వాళ్ళకి ఏమంటారు జ్ఞాపకం ఇస్తున్నామన్నా, లేదంటే వాళ్ళకి ఒక బహుమతి ఇస్తున్నామన్నా అది మన ఎదుగుదల. ఆ ఎదుగుదల అనేది చదువులో, ఆ ఎదుగుదల అనేది మనం బయట ఏదైనా పనిలో నిష్ణాతమైనప్పుడే వచ్చింది. అర్థం చేసుకోండి.